అగ్రరాజ్యం అమెరికాలో చీమ చిటుక్కుమన్నా యావత్ ప్రపంచం దృష్టి దానిపై ఉంటుంది. కారణం అది ప్రపంచ పెద్దన్న కావడమే. అలాంటిది ఇప్పుడు అక్కడ అధ్యక్ష ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగా రోజుకో పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది అమెరికా. కొన్ని రోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్నట్లే డెమోక్రాట్ల అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు బైడెన్ మద్దతు ప్రకటించారు. మరిప్పుడేం కానుంది? కమలా హ్యారిస్ ముందున్న సవాళ్లేమిటి? ఎప్పుడూ లేనంతగా డెమోక్రాట్లలో ఎందుకీ గందరగోళం? తాజా పరిణామాలు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలను పెంచనున్నాయా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే అందరికీ ఆసక్తి. ఈ ఏడాది నవంబర్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఈసారి ఎన్నికలు మాత్రం ఆసక్తితో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కారణం తరచూ వాటిని పెంచే పరిణామాలు జరుగుతూ ఉండటమే. గతంలో ఎప్పుడూ చూడని సంఘటనలు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి వైదొలిగారు. ఆయన తప్పుకుంటారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తూ ఉండగా వాటినే నిజం చేస్తూ ఆదివారం దీనిపై ప్రకటన చేశారు బైడెన్. ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావటం, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చలో తడబడటంతో తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఓ అభ్యర్థి అర్ధాంతరంగా వైదొలగటం ఇదే తొలిసారి. ఇలా జరిగితే ఏం చేయాలన్న దానిపై ఎవరికీ ఎలాంటి అవగాహన లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం నుంచి బైడెన్ వైదొలిగిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు ఎన్నికవుతారని ఉత్కంఠ నెలకొంది. బైడెన్ మాత్రం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమె మాత్రమే సురక్షిత అభ్యర్థి అవుతారని వారు లెక్కలు వేసుకుంటున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం, మిషిగాన్ గవర్నర్ విట్మర్ కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఆగస్టు 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో తదుపరి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95% ప్రతినిధులు బైడెన్ కు మద్దతు తెలిపారు. అయితే ఆయన వైదొలగటంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఏ దేశానికైనా అధ్యక్షుడు ఖచ్చితంగా హెల్తీగా ఉండాలా, మెంటలీ ఫిజికల్గా. సో ఇది మనం కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు. రేపొద్దున మన ఇండియా కూడా రేపొద్దున ఏ స్థాయిలో ఉన్నాయని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి నాయకునికి ఒక 70 years 75 years ఏదో ఒకటి రిటైర్మెంట్ ఏజ్ పెట్టుకోవాలా. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా చనిపోయేంత వరకు లేకపోతే బెడ్ మీద ఉన్నాడో పాలించాలనే స్థాయిలో ఉన్నట్టున్నారు అన్నట్టు. కమలా హారిస్ కు జో బైడెన్ మద్దతు ప్రకటించినా ఎక్కువ మంది డెమోక్రాట్లు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా ఆమెకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో ఆ పార్టీ నామినీగా ఉండటం అంత సులువు కాదు. పార్టీ ప్రతినిధుల మద్దతును ఆమె కూడగట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ సత్తా చాటారు. 3896 మంది డెలిగేట్లను బైడెన్ గెలుచుకున్నారు. అయితే పార్టీ నియమాల ప్రకారం డెమోక్రాట్ నామినీగా మరో అభ్యర్థిని జో బైడెన్ నియమించలేరు. కానీ ఆయన మద్దతు కమలా హారిస్ పై రాజకీయంగా కొంతమేర ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన మహిళ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే శ్వేత జాతీయులు వ్యతిరేకించే అవకాశం ఉంది. కమలతో పాటే అధ్యక్ష అభ్యర్థిగా పేర్లు వినిపిస్తున్న న్యూసన్, విట్మర్ ఇద్దరూ శ్వేత జాతీయులే. అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ పార్టీ తరపున కమల ఎన్నికైతే ఆమె తన ఉపాధ్య అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జో బైడెన్ వద్ద ఉన్న $91 మిలియన్ ప్రచార నిధి ఆమెకు ఉపయోగపడనుంది. సో ఇంటర్నల్ గా డెమోక్రటిక్ పార్టీలో కూడా అతని మీద బాగా వ్యతిరేకత వచ్చిందంటే ఫస్ట్ డిబేట్ తర్వాత. సో మేబీ సమ్ ఇంటర్నల్ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఈ మేబీ విత్డ్రా హిస్ క్యాండిడేట్సీ ఫ్రమ్ ప్రెసిడెన్షియల్. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ నెక్స్ట్ అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ విత్ ఇన్ ద పార్టీ దే విల్ చూస్ హూ ఇస్ ద నెక్స్ట్ ప్రెసిడెంషియల్ క్యాండిడేట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ థింకింగ్ దట్ maybe good candidate for the president is current vice president Kamala Harris. So let's చూడాలండి అది ఎలా అవుతుంది అనేది. ఇంకా 2-3 within a couple of weeks we will know. వాస్తవానికి జో బైడెన్ వైదొలగాల్సి రావడానికి ఇటీవల ఆయన వ్యవహార శైలే ప్రధాన కారణం. ఆయన వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు.
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బైడెన్ జ్ఞాపక శక్తిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన ప్రసంగాల్లో ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలుకుతున్నారు. సభల్లో తరచూ గందరగోళానికి గురికావటం, దారి తప్పటం, వేదికపై ఆగిపోవటం వంటివి చేస్తున్నారు. ఇటీవల అయితే ఓ నివ్వెరపోయే సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ కార్యక్రమంలో ఓ మహిళతో మాట్లాడుతూ హఠాత్తుగా ఆమె దగ్గరకు వెళ్లారు. దాదాపు ముద్దు పెట్టుకునే స్థితిలో కనిపించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ సతీమణి జిల్ ఈ విషయం గమనించి వెంటనే ఆయన్ను నిలువరించారు. తర్వాత పక్కన ఉన్న భద్రతా సిబ్బంది ఆ మహిళను అక్కడి నుంచి పంపించివేశారు. ఇటీవల ట్రంప్తో జరిగిన చర్చలోనూ బైడెన్ పూర్తిగా తేలిపోయారు. ట్రంప్తో పోలిస్తే పూర్తిగా పేలవమైన సమాధానాలు ఇచ్చారు. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు CNN పోల్లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. వింత వ్యవహార శైలితో పాటు ట్రంప్తో పోలిస్తే ఇటీవల కాలంలో చాలా వెనకబడుతూ వచ్చారు. బైడెన్ తన తీరుతో సొంత పార్టీలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంటూ వచ్చారు. ప్రైమరీల్లో ఏకంగా 95% మంది ప్రతినిధులు మద్దతు పలకగా, క్రమంగా బైడెన్ వ్యవహార శైలితో డెమోక్రటిక్ పార్టీలో ఒక్కొక్కరే ఆయనపై వ్యతిరేక గళం వినిపించడం ఆరంభించారు. సన్నిహితులు చివరి వరకు అధ్యక్ష రేసులో ఉంటారని ప్రకటించినా పార్టీలో చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. పోటీ నుంచి వైతొలిగి వేరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ నేతలు, కొందరు సెనేటర్లు డిమాండ్ చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ జాబితాలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపు అవకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఖచ్చితంగా తిరిగి ఆలోచించుకోవాలని ఒబామా తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను బైడెన్ ఓడించలేరని, ఈ విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పోటీ నుంచి పక్కకు తప్పుకునే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని మరో పత్రిక తెలిపింది. ఇలా కొంతకాలంగా బైడెన్ వైదొలిగే అంశంపై వార్తలు, ఊహాగానాలు వస్తూ ఉండగా వాటినే నిజం చేస్తూ ఆయన ఆదివారం పక్కకు తప్పుకున్నారు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఒక అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఆ రేసు నుంచి తప్పుకోవడం అనేది బహుశా ఇది అమెరికా రాజకీయ చరిత్రలో మొదటిసారి కావచ్చు. దీని ప్రభావం ప్రపంచ రాజకీయాలపైన కానివ్వండి, అటు అమెరికా రాజకీయాలపైన, అమెరికా సమాజంపైన ఏ విధంగా ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ పక్కకు తప్పుకోవడమే కాదు, అక్కడ మరో ఊహించని సంఘటన కూడా జరిగింది. అది మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరగటం. ఈ నెల 15న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఉండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ కుడిచెవి భాగం నుంచి తూటా దూసుకువెళ్లింది. ట్రంప్ వెంట్రుకవాసలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన చెవికి గాయమైంది. విజయావకాశాల విషయంలో డెమోక్రటిక్ పార్టీతో పోలిస్తే ట్రంప్ చాలా ముందు ఉంటూ వస్తూ ఉండగా హత్యాయత్నం తర్వాత సానుభూతితో ఆయన గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి. శ్వేత సౌధంలో ట్రంప్ మళ్లీ కూర్చోవటం ఖాయమనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ కూడా ట్రంప్ అవకాశాల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ABC, వాషింగ్టన్ పోస్ట్ సర్వే కూడా ట్రంప్నకు అనుకూలంగానే వచ్చింది. మరి ట్రంప్ గెలుపు పవనాలు ఇలానే కొనసాగుతాయా? డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎవరు రానున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటాయి అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.